భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు వ్యతిపాత మహాలయం, ఈ వ్యతిపాత మహాలయాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఈరోజు పాటించవలసినటువంటి విధులేమిటి? వ్యతిపాత మహాలయం, సరే మహాలయము అని అంటే మహాలయ పక్షాలు భాద్రపద మాసంలో వస్తాయి, 15 రోజులని మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. వ్యతిపాతం అంటే ఉత్పాతం, ఒక యోగంట. ఇది కూడా పంచాంగం అని అంటుంటాం కదా మనం. పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, కరణ, యోగాలు ఈ 5 కలిపితే పంచ అంగము అని అంటారు. ఈ పంచాంగంలో సాధారణంగా మనం ఏంటంటే తిథి చూస్తుంటారు, వారం చూస్తుంటారు, మరి కొద్దిమంది నక్షత్రం చూస్తుంటారు. కానీ బాగా తెలిసినటువంటి వాళ్ళు యోగము, కరణము వీటిని కూడా చూస్తుంటారు. అట్లాంటి యోగంలో ఈరోజు వ్యతిపాత యోగం అని వస్తుంది. వ్యతిపాతం అంటే బాగా ఉత్పాతం కలిగించేటువంటిది యోగం. ఇందులో పుట్టినటువంటి వాళ్ళు వ్యతిపాత యోగంలో కొంతమంది జన్మిస్తారు. ప్రతి నెలలోనూ వ్యతిపాత యోగం వస్తూనే ఉంటుంది. వ్యతిపాత యోగం అంటే చాలా కీడు కలిగించేటువంటిది అనమాట. ఆ కీడు కలిగించేటువంటిది. ఇప్పుడు మరి ఎవరిని పూజ చేస్తే మనకి ఉన్నటువంటి ఈ కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారంటే ఈ మహాలయ పక్షాల్లో మళ్ళీ పితృదేవతల్ని పూజ చేయి. ఈ వ్యతిపాత యోగం ఉన్నవాళ్ళు, వ్యతిపాత యోగం లేనటువంటి వాళ్ళు, ఆ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు, పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు వ్యతిపాత యోగం ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా తమ తమ పితృదేవతల్ని ఆరాధన చేయాలి. మిగతా దేవతల్ని మహాలయ పక్షాల్లో ఆరాధన చేయొద్దని అనలేదు, కానీ సాధారణ పూజలు చేసుకోండి. కానీ విశేషమైన పూజ మాత్రం పితృదేవతలకి తప్పనిసరిగా చేయవలసి ఉంది వ్యతిపాతంలో. ఎందుకంటే ఏం ఉత్పాతం వస్తుందో తెలియదు, చాలామందికి తెలియదు. ఉత్పాతం అంటే కీడు, కీడు రాకుండా ఉండాలి. అమ్మా, నేను తెలిసి తెలియక ఏమైనా చేస్తే, నా బిడ్డలు ఏమైనా చేస్తే, నాగుల చవితి నాడు కనుక ఆ పాముల పుట్ట దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ కూడా నిర్మలమైనటువంటి మనస్సుతోటి, అమ్మ తెలియక నేను నడుస్తున్నప్పుడు ఎక్కడైనా పొరపాటున నీ మీద కనుక కాలు వేస్తే మమ్మల్ని దయచేసి ఆ పొరపాటును మన్నించి మమ్మల్ని కాపాడు తల్లి అని చెప్పి నాగుల చవితి రోజు కనుక ఆ పుట్టలో ఉన్నటువంటి పాలు పోస్తూ ఆ నాగేంద్రుణ్ణి ఏ రకమైనటువంటి ప్రార్థన చేస్తామో, ఈ వ్యతిపాత యోగం యొక్క రోజును కూడా అమ్మ నాకు కానీ, మా కుటుంబ సభ్యులకు కానీ, లోకానికి కానీ, మళ్ళీ లోకం ప్రధానం, ఎవరికి వ్యతిపాతం. అమ్మ చాలామంది తిండికి లేక వరదల్లో బాధపడుతున్నారు, ఇంకో కష్టం వచ్చి బాధపడుతున్నారు, అంతమందిని కూడా నువ్వు రక్షించు అని మనకి వచ్చినటువంటి పితృదేవతలు ఎంత గొప్పదంటేనమ్మా. పితృదేవతారాధన కేవలం మన అమ్మమ్మ, మన తాతయ్య, ఆ తాతయ్య అని కాదు, లోకంలో ఎవరైతే పితృదేవతల కింద ఉన్నారో వాళ్ళని కూడా ఆరాధన చేయమంది. అందరి ఆరాధన, అందరికి ఒక్క మాటను నీ సొమ్యం పోయింది. అందరి పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. ఈ వ్యతిపాత యోగ దృష్టి లేకుండా అందరూ కూడా సుఖశాంతులతో ఉండేటట్లుగా మీకు నేను తర్పణం విడుస్తున్నాను అని ఈరోజు ప్రతి వాళ్ళని చేయమంది. ఎందుకంటే ఒక్కరు చేసేది కంటే కూడా 10 మంది చేస్తే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. ఎందుకంటే విష్ణు సహస్రనామానికి చెప్తారు పెద్దలు, ఒక్కరు విష్ణు సహస్రనామం చదవటం కంటే కూడా సామూహికంగా విష్ణు సహస్రనామం చదివితే గొప్ప మేలు జరుగుతుందట. ఆ రకంగా ఒక్కడి కంటే కూడా అందరం కూడా ఈరోజు ప్రార్థన చేస్తే లోకంలో ఉండే కీడులు తొలగిపోతాయి. అతివృష్టి, అనావృష్టి బాధలు రాకుండా లోకం అంతా కూడా సుఖశాంతులతోటి వర్ధిల్లుతుంది. అది ఈ వ్యతిపాత యోగం యొక్క విశేషం. గురుగారు, శ్రీమన్నారాయణ తత్వంలో గురు స్వరూపంగా హయగ్రీవుడిని ప్రస్తావిస్తారు. ఈ హయగ్రీవ స్వరూపాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇది హయగ్రీవ మంత్రం లాంటి శ్లోకం. ఈ గురుతత్వం అని ఒకటి ఉంటుందమ్మా. గురుతత్వం అంటే ఒకడిలో ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి చీకటిని పోగొట్టేటువంటి ఒక చక్కటి మాటలతో కూడిన తత్వం. ఇది శివ స్వరూపంలో అయితే దక్షిణామూర్తి, అంటే శివారాధన సందర్భంగా దక్షిణామూర్తి గురుతత్వంగా దక్షిణామూర్తి స్వరూపం. మరి అదే దేవీ పరంగా అయితే, అమ్మవారి పరంగా అయితే శారదాంబా తత్వం, సరస్వతీ తత్వం గురుతత్వం. మరి అదే
బ్రహ్మ విద్యాపరంగా జ్ఞానం పరంగా ఇక్కడ నువ్వు చెప్పాలి అని అంటే హయగ్రీవ తత్వం. హయగ్రీవ స్వామి ఇక్కడ చక్కగా బోధ చేస్తట ఆయన్ని కొలిచినటువంటి వారికి. ఎందుకంటే ఆయన ఎటువంటి వాడంటే జ్ఞాన ఆనందమయం దేవం. ఉట్టి జ్ఞానంతో కూడుకున్నటువంటి వాడు కాదట ఆ మహానుభావుడు. జ్ఞానం అంటే తెలుసుకొనుట, తెలుసుకోవటం వల్ల ఆనందం లభిస్తుందట. ఆ ఆనందంతో కూడుకున్నటువంటి శరీర స్వభావము కలిగినటువంటి వాడు హయగ్రీవుడు. అంటే తెలుసుకోవటం వల్ల ఆనందం ఏంటండి? అది అనుభవించేటువంటి వాళ్ళకే తెలుస్తుంది. బెల్లం ఎలా ఉంటుందండి? తీగా ఉంటుంది. తీగా ఉంటుందంటే ఒక మొక్క నోట్లో వేయి. తెలుసుకోవటం వల్ల ఆనందం. ఇవాళ కొత్త విషయం ఒకటి నాకు తెలిసింది, అబ్బా ఎంత ఆనందం కలిగింది. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ రకంగా జ్ఞానంతో ఏదైతే ఆనందం లభిస్తుందో ఆ ఆనందాన్ని కలగచేసేవాడు, చక్కగా మనలో అటువంటి చైతన్యాన్ని నింపేటువంటి వాడు ఆ మహానుభావుడు. అందుకే ఉట్టి జ్ఞానం అంటల్లా జ్ఞానంతో కూడిన ఆనందమయం, జ్ఞానానందమయం దేవం. దేవం అంటే ప్రకాశించేటువంటి వాడు, ఎప్పుడూ కూడా ప్రకాశిస్తాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ ఆజ్ఞాచక్రం భూమధ్యంలో ఆ స్వామి నా దగ్గర ఉన్నాడు, ఈరోజు నా చక్కటి విద్యను నాకు కలగ చేస్తాడు అని ఆ స్వామిని నువ్వు తలుచుకో. ఇంకా ఎలా ఉంటాట ఆయన? నిర్మల స్ఫటికాకృతిం. స్ఫటికం చూస్తే చక్కగా మీకు లోపల ఉన్నటువంటిది చక్కగా మీకు కనపడిపోతుంటుంది. అంటే లోపల ఏది దాచిపెట్టుకోదు, చక్కగా మీకు తన స్వరూపాన్ని బట్టబయలు చేస్తుంటుంది స్ఫటికం. స్వామివారు కూడా, హయగ్రీవ స్వామి కూడా, అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆ స్వామి కూడా, బ్రహ్మ విద్యని ప్రబోధించేటువంటి ఆ స్వామి కూడా బ్రహ్మ విద్య అంటారు. ఇదేమన్నా బ్రహ్మ విద్య మాకు తెలీదా అంటుంటారు. బ్రహ్మ విద్య అంటే ఏం లేదు, మా వేదాంతం. వేదాంతం ఏం తెలుసు నీకు? పైకి చెబుతూ ఉంటావు నువ్వు ఇదేమన్నా బ్రహ్మ విద్య అని. అంటే వేదాంతం తెలుసు అనుకుంటాం కానీ తెలియదు మనకి. అంటే ఏదైతే వేదం యొక్క అంతంగా చెప్పబడినటువంటి మహానుభావమైనటువంటి ఏదైతే విద్య ఉందో ఆ వేదాంత విద్యని కూడా సులభగ్రాహ్యంగా మనకి అనుభవంలోకి తీసుకురగలిగిన వాడు హయగ్రీవుడు. ఎందుకంటే ఆయన మనస్సు బయటికి మనకి వ్యక్తీకరమవుతుంది. నిజమైన గురువు ఎప్పుడు ఎలా ఉండాలో ఈ హయగ్రీవ శ్లోకంలో మనకి చెప్తున్నాడు. లోపల ఏది దాచిపెట్టుకోడు, చాలా స్పష్టంగా స్వచ్ఛంగా ఉంటాడు. గురువు కూడా ఆ రకంగా ఉండాలని చెప్పి వ్యంగ్యంగా ఇక్కడ నిర్మల స్ఫటికాకృతిం. అయితే వేదాంత విద్యను ఎవరైతే బోధించగలుగుతాడో, సంప్రదాయ విద్యను ఎవరైతే చెప్పగలుగుతున్నారో వాళ్ళందరూ కూడా మనస్సులో చాలా నిర్మలంగా ఉండగలగాలి. అప్పుడే గురుపీఠానికి వాళ్ళు అధివసించడానికి అర్హులు. కాబట్టి అటువంటి నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం. సర్వ విద్యలకి ఆయన ఆధారంట, ఒక్క విద్య కాదు. ఈ లోకంలో ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో అన్ని రకాల విద్యల్లో ఒక్కొక్కరికి ఒక్కో విద్య మీద ఆసక్తి ఎక్కువ. వాళ్ళందరూ కూడా ఆ స్వామివారిని ఆరాధించండి. అందుకే హయగ్రీవ తత్వం బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటిది, అంటే వేదాంత విద్యకి సంబంధించినటువంటిది. వేదాంతం అంటే చిన్న చిన్న విద్యలు నేర్చుకుంటేనే చివరికి వేదాంతం నీకు లభిస్తుంది, వేద విద్య నీకు లభిస్తుంది. కాబట్టి అన్ని విద్యలకి ఆధారం ఆ స్వామిని కొలిచి సకలమైన విద్యల్ని అందరూ పొందెదరు గాక. గురువుగారు, గణపతి బప్ప మోరియా అంటూ గణేశుణ్ణి కీర్తిస్తూ ఉంటాం కదా, బప్ప మోరియా అంటే ఏమిటి? గణపతి బప్ప మోరియా అని ఇప్పటికి కూడా చాలా మంది అంటుంటారు. ఏమిటి మోరియా ఏమిటి, బొప్ప ఏమిటి? గణపతి అంటే అందరికీ తెలుసు, గణానాంతం పని గణమున యొక్క పతి అని వినాయకుడు. బొప్ప బొప్ప అంటే మహారాష్ట్రలో బొప్ప అంటే తండ్రి అని అర్థం. మోరియా అంటే అజ్ఞానం నుంచి నడిపించేటువంటి వాడు అని ఒక అర్థం ఉంది మోరియా అని. అది కూడా ఆ మాండలిక, కొల్హాపూర్ మాండలికం అంటారు. కొల్హాపూర్ మాండలిక పరిభాషలో మోరియా అంటే అజ్ఞానం నుంచి నన్ను వెలుగు వైపుకు నడిపించేటువంటి వాడ. కాబట్టి గణపతి బొప్ప అంటే ఓ గణపతి తండ్రి మోరియా, మమ్మల్ని అజ్ఞానం నుంచి వెలుగులోకి నువ్వు నడిపించు అని ఒక అర్థం. ఇది కాదు, ఇంకొక అర్థం ఉందన్నారు. ఏమిటంటే అది మోరియా గోస్వామి అని ఒక ఆయన ఉన్నట్ట మహారాష్ట్రలో. ఆయన ఎంత భక్తుడంటే ఆ అలహాబాద్ దగ్గర స్వామివారి యొక్క విగ్రహం పెట్టించి మొట్టమొదటి రోజులు, ఈ కాలంలో బతికినటువంటి ఆయన పెట్టించి స్వామివారికి నిరంతరం సేవ చేస్తూ ఉండేవట. ఆ వినాయకుడికి తపస్సు పూర్వకంగానే ఏదైతే అంటున్నామో ఆ రకంగా నియమనిష్టలతోటి చక్కగా స్వామివారిని ఆరాధిస్తూ ఉండేవట. ఉంటే ఏం కావాలో వరం కోరుకోమని గణపతి అంటే ఆయన అన్నట్ట, నాకు ఏ వరం వద్దు, నీ పేరుతో పాటుగా నన్ను కూడా తలుచుకునేటట్టు చెయ్యనట్టు. ఎందుకంటే ఏముందమ్మా లోకంలో ఇలా చిరస్థాయిగా ఉండిపోవాలి నేను, నాకు వేరే ప్రత్యేకమైనటువంటి వరాలు ఏమీ వద్దన్నట్టు.
అలాగే నువ్వు కోరుకున్నటువంటి వరం నెరవేరుతుంది. ఇక నుంచి అన్ని సందర్భాల్లోనూ నా పేరు తెలుసుకున్నప్పుడు తండ్రి అనే పేరుతో పాటుగా మోరియా మోరియా అని చెప్పి భక్తుడవైనటువంటి నీ పేరు కూడా తలుచుకుంటారు అని గణపతి ఆశీర్వచనం చేసేట. అందుకని ఆ మోరియా పేరు, ఆ భక్తుడి పేరు స్వామివారి పక్కన వచ్చి కూర్చుంది. అందుకని లోకంలో కొంతమంది భక్తులు అదృష్టవంతులు. రామదాసు కంచర్ల గోపన్న పక్కకు వెళ్ళిపోయింది. స్వామివారి యొక్క పేరుని తనలో నిలుపుకున్నటువంటి పేరు రామదాసు చరిత్రలో ఈనాటికి నిలిచిపోయింది. మనం కూడా కంచర్ల గోపన్న చాలా తక్కువ మంది అంటారు, రామదాసు అని ఎక్కువ మంది అంటారు. ఆ రకంగా భక్తుడు, ఎందుకంటే నిజమైన భక్తుడిని భగవంతుడు ఎప్పుడూ కూడా నెత్తి మీద పెట్టుకుంటాడు, తనతో ఉంచుకుంటాడు. తనకి ఎంత కీర్తి లభిస్తుందో నిజమైన భక్తుడికి కూడా లోకంలో అంత కీర్తిని కలగచేస్తాడు. దానికి ఉదాహరణ ఈ నినాదం. ఈరోజు కూడా వందలాది వేలాది లక్షలాది కంఠాల్లో ఒక ఉత్సాహపూరితంగా స్వామివారిని ఊరేగింపుల్లో కానివ్వండి, స్వామివారికి పూజ చేసేటప్పుడు కానివ్వండి, గణపతి బప్ప మోరియా మోరియా అని చెప్పి ఆ భక్తుడి పేరు కూడా మనం తలుచుకుంటున్నాం. అది ఈ నినాదం వెనకాల, ఈ భక్త నినాదం వెనకాల ఉన్నటువంటి కథ. గురుగారు, మరో సందేహం. మనం ఆధ్యాత్మిక పరంగా ఉన్నతి సాధించాలి అని అంటే జపం, ధ్యానం, స్తోత్రం, పూజ, ఆరాధన వంటి ప్రక్రియల్ని చేయాలి అని అంటారు. వీటన్నిటిలో కల్లా శ్రేష్టమైనది ఏది? ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుందమ్మా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి జపం, ధ్యానం, స్తోత్రం ఇట్లాంటి పద్ధతులు. ఎట్లా జపం అనేది మనం చెప్పుకున్నాం, ఆ నామాన్ని పదే పదే కనుక జపిస్తూ ఉంటే చిత్తశుద్ధి కలుగుతుంది, స్థిరత్వం కలుగుతుంది మనస్సుకి. మనస్సును నిగ్రహించుకునే సాధనాల్లో జపం చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే జపయజ్ఞోస్మి అని స్వామి అన్నాడు కాబట్టి. మరి ఒక్క జపమే సరిపోతుంది కదా, మరి స్తోత్రం అన్నారు కొంతమంది. ఎవడన్నా స్తోత్రం చేసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, ఆధునిక కాలంలో ఒకడు వస్తాడు, ఇది కాదురా, నీకు భగవంతుడికి రావాలంటే ఇదిగో యోగం చేయి, ఇదిగో వాళ్ళు చేస్తున్నారు చూడు, ఆ మెడిటేషన్ క్యాంప్ పెట్టారు చూడు, అక్కడికి పద, యోగ ధ్యానం చేయి. యోగ ధ్యానం చేస్తే నీకు తొందరగా చక్కగా ఆ స్వామివారి యొక్క సంప్రాప్తి నీకు కలుగుతుంది, అనుగ్రహం నీకు కలుగుతుంది. వీడేమో ఏదో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు, లేకపోతే స్తోత్రం పాడుకుంటూ కూర్చున్నాడు, నామాన్ని చేసుకుంటూ కూర్చున్నాడు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, శంకర భగవత్పాదుల వారు శివానంద లహరిలో దీనికి పరిష్కార మార్గం చూపించారు. వీటిలో ఏది గొప్పది అని అంటే అన్నీ గొప్పవి అన్నాడు. కంచిత్కా అని మొదలుపెట్టాడు శ్లోకాన్ని మహానుభావుడు. స్వామి, కొంతకాలం నేను నీ పేరుని జపిస్తూనే ఉంటా, కొంతకాలం నువ్వు ఎక్కడున్నావో ఆ క్షేత్రాలమ్మడి పడి తిరుగుతుంటా, కొంతకాలం యోగ ధ్యానంలో కూర్చొని యోగాసనాలు వేస్తూ నేను ధ్యానం చేస్తూ ఉంటా. కానీ ఎలా చేసినా సరే నాకు తృప్తి కలుగుతోందయ్యా, నా మనస్సుకి తృప్తి కలుగుతోంది, నా మనస్సుని నీ మీద ఎప్పుడూ ఉండేటట్లు చేయవయ్యా అని చెప్పి ఆ శ్లోకానికి ఉన్నటువంటి అర్థం శివానంద లహరిలో. అంటే ఇక్కడ శంకర భగవత్పాదుల వారు, ఇంకా ఆయన చెప్పిన మార్గం రాజమార్గం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ మహానుభావుడు ఏం చెప్తున్నాడంటే, నీ మనస్సు దేని యందు లగ్నమవుతోంది, పేరుని జపించడంలో నీకు తృప్తి కలుగుతోందా, పేరునే జపించుకో. చక్కగా ధ్యానం చేసుకుంటే నీకు ఆనందం కలుగుతోందా, ధ్యానమే చేసుకో నీకు ఇష్టం వచ్చిన దైవాన్ని. లేదు, నాకు చక్కగా నలుగురు ముందు లేకపోతే నాకు నేనే స్తోత్రం చేయాలనుంది, ముద్దాకర్రత్తమోదకం సదా విముక్తి సాధకం, ఇలా స్తోత్రం చేయాలనుంది స్వామిని, పాడుకో. నీకు ఏది తృప్తి కలుగుతోందో, ఇలా స్తోత్రం చేయటంలో నీకు ఆనందం కలుగుతోందో అది చెయ్యి. ఈ రకంగా లేదు, నేను పూజకు యోగాసనాలు వేస్తాను, యోగంలో కూర్చుంటాను, చక్కగా నేను కూర్చో, ఆసనాలు వేయి, చక్కగా అందులో ధ్యానం చేయి. కానీ ఇదే గొప్పది, అది తక్కువదని మాత్రం విమర్శించకు. శంకర భగవత్పాదుల వారు చెప్పింది, నీ మనస్సుకి ఏది తృప్తి కలిగిస్తోందో ఆ విధానం ఒక్కటి మాత్రం అనుసరించు, మిగతా విధానాలను విమర్శించకు. అందువల్ల ఏ విధానమైనా గొప్పదే. ఎందుకంటే 4 రోడ్లు కూడా అసలైనటువంటి గమ్యస్థానాన్నే చేరతాయి, రోడ్లు మాత్రం వేరు. జపం, ధ్యానం, పూజ, ధ్యానం ఇలాంటివన్నీ, యోగం ఇలాంటివన్నీ కూడా ఒకటే స్థానాన్ని, గమ్యస్థానం మాత్రం ఒకటే. అందులో వేటికవే గొప్పవి అని శంకర భగవత్పాదుల వారు చెప్పారు. గురుగారు, శక్తి ఆరాధన సంవిధానంలో శ్రీ విద్య ఉపాసనకు ఎంతో ప్రాధాన్యత ఉంది అని అంటారు. శ్రీ విద్య అంటే ఏమిటి? విత్ జ్ఞానే అని సంస్కృత ధాతువు అమ్మ. అంటే జ్ఞానానికి సంబంధించినటువంటిది విద్య, అందులోనూ శ్రీ విద్య. శ్రీ విద్య అనటంతో ఏమాత్రం సంప్రదాయంతో పరిచయం ఉన్న వాళ్ళకి కానీ, సనాతన ధర్మంతో కొద్దిపాటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి కానీ అమ్మవారు అని వెంటనే తెలుస్తుంది. శ్రీ విద్య ఏంటంటే, మిగతా విద్యలకి శ్రీ విద్యకి ఉన్నటువంటి తేడా. అసలు శ్రీ విద్య అంటే ఏమిటంటే, కాశ్మీర శైవ సిద్ధాంతము అని ఒక భక్తి గ్రంథం ఉంది, మన నారద భక్తి సూత్రాలలాగా తెలుగులో ప్రసిద్ధి. కాశ్మీర శైవ సిద్ధాంతం
ఆ కాశ్మీర శైవ సిద్ధాంతంలో మొట్టమొదటి సూత్రం ఏంటంటే చైతన్యం, చైతన్యమాత్మ అంటే చైతన్యం కలిగించేటువంటిది. ఎవరైతే నువ్వు భగవంతుడు అని అంటున్నావో భగవంతుడికి నిర్వచనం ఏమని ఇచ్చారంటే చైతన్యం కలిగించేటువంటిది. అంటే నీలో స్పృహని కలిగించేది, నీలో కదలికని కలిగించేది. ఒక విధానం ఏదో అనుకుంటున్నావు, ఇది చెయ్యాలనుకుంటున్నావు, ఆ కదలికని నీలో రప్పించేది అది భగవంతుడు. కాబట్టి ఆ చైతన్యమే శ్రీ విద్య. ఇదొక్కటేనా? కాదు. శ్రీ విద్య అనంటే మనం పైకి చెప్పుకోకూడదు, కానీ పంచదశాక్షరి మంత్రం ఉంది, కాతోటి మొదలవుతుంది. ఆ మంత్రంతో కూడినటువంటి విద్య ఏదైతే ఉందో, ఆ మంత్రాక్షరాలతో కూడినటువంటి విద్య ఏదైతే ఉందో అది శ్రీ విద్య. ఇదేనా? దశ మహావిద్యలను ఉన్నాయి లోకంలో, చాలా ప్రసిద్ధి చెందినటువంటి విద్యలు. ఆ దశ మహావిద్యల్లో శ్రీ విద్య ఒకటిగా చాలామంది కొలుస్తూ ఉంటారు. శ్రీ విద్య, శ్రీ సూక్తం, శ్రీచక్రం, ఇట్లా అమ్మవారికి సంబంధించి రకరకాలు. యంత్రం ఉందనుకోండి అమ్మవారు అధివసించేటువంటిది, సూక్తం ఉందనుకోండి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటిది, శ్రీ విద్య ఉందనుకోండి ఆ మంత్రాక్షరాలు కనుక చెప్పిస్తూ ఉంటే అమ్మ సాన్నిధ్యాన్ని మనకి కలగచేసేటువంటిది శ్రీ విద్య. కాబట్టి మొత్తానికి నీలో శ్రీ అంటే చైతన్యం అర్థం, శ్రీ అంటే కాంతి అని అర్థం. కాంతితో కూడినటువంటి విద్య నీలో, ఆ మంత్రాక్ష జపం చేత నీలో కాంతిమత్వాన్ని అమ్మ కలిగిస్తుంది. శ్రీచక్ర ఆరాధనలో పూర్ణమిదం పూర్ణమద అని చెప్పి అంటుంటారు చూడండి, నీకు పూర్ణత్వాన్ని కలగచేసేటువంటి విద్య శ్రీ విద్య. ఆ ఉపాసకత్వం కొంతమంది కష్టం అనిపిస్తుంది, కానీ మొదలు పెడితే కష్టమేం కాదు. చాలామంది మొదలుపెట్టి పండిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీ విద్యోపాసకులు చాలామంది ఉన్నారు. తెలుసుకోవటంలో తప్పు లేదు, తెలుసుకొని కొంతమంది అయినా మన యొక్క సంప్రదాయాన్ని నిలబెట్టే ఆ విద్యని అభిమానించి ఆచరించెదరు గాక. గురుగారు, అగ్ని, అగ్నిహోత్రం ఈ రెండు ఒకటేనా? అగ్ని, అగ్నిహోత్రం రెండు రూపాల్లో ఒక రకంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ విధాన ప్రక్రియల్లో మాత్రం రెండిటికి తేడా ఉంది. ఎలాగా? ఇప్పుడు ఉదాహరణకి అగ్గిపుల్ల పెట్టి గీసాం, గీస్తే అది అగ్ని, అగ్నిహోత్రం కాదు. అగ్నిహోత్రం అని అంటే ఏంటంటే మనకి రకరకాల అగ్నులు ఉన్నాయి. త్రేతాగ్నులు ఉన్నాయి, షడాగ్నులు ఉన్నాయి, షోడశాగ్నులు ఉన్నాయి, ఇలాంటి రకరకాల అగ్నులు చెప్తారు. ఈ అగ్నుల్ని వేలుస్తూ, అగ్నుల్ని కాల్చటం అని అనరమ్మ, మన సంప్రదాయంలో వేల్చటం అంటారు. ఆ అగ్నుల్ని అంటే ఒక అగ్నిహోత్రం అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా కార్యక్రమం, ఏదైనా పూజా కార్యక్రమం చేస్తుంటే అది పితృ కార్యక్రమం కానివ్వండి, శుభ కార్యక్రమం కానివ్వండి, అగ్నిహోత్ర ఆరాధన అంటారు. అగ్నిహోత్ర ఆరాధన అంటే అగ్ని యొక్క ఆరాధనే, కానీ మంత్రపూరితంగా హోమద్రవ్యాలని అగ్నిలో వేస్తూ చేసేటువంటి పూజ ఏదైతే ఉన్నదో దానిని అగ్నిహోత్రం అంటారు. అక్కడ వెలిగేది అగ్నే, మంట మండుతూ ఉంటుంది, కానీ దాన్ని మంట అని అనకూడదు, అగ్ని అని అనకూడదు. దానిని అగ్నిహోత్రము అంటారు. నువ్వు విడిగా నువ్వు మామూలుగా ఇలా అగ్గిపుల్ల గీసి వెలికి వచ్చేటువంటి చూడండి, దానికి ఎటువంటి మంత్రము ఏమీ అవసరం లేదు, సాధారణ ప్రక్రియగా ఇలా అంటున్నావు, అది మాత్రం అగ్ని, ఇది మాత్రం అగ్నిహోత్రం. ఓం జాతవేదసే అని చెప్పి దుర్గా సూత్రంలో మొట్టమొదటి మా పదం కింద మనం చెప్తాం జాతవేదసే. అక్కడ విశేషం ఏంటంటే అమ్మని పిలుస్తానికి ముందు అగ్నిహోత్రుని పిలుస్తున్నాడు. ఎందుకంటే మన సనాతన సంప్రదాయంలో అగ్నికి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ దేవతలందరికీ కూడా హోమద్రవ్యాలని, వాళ్ళకు కావలసినటువంటి ఆహారాన్ని తీసుకొని వెళ్ళేటువంటి వాడు, అన్ని విషయాలు తెలిసేటువంటి వాడు, మన పుట్టుకి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలిసి మన యొక్క ఈ పుట్టుక యొక్క పరమార్థాన్ని తెలియచేసేటువంటి వాడు, ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఆయన్ని జాత వేదసే అంటారు దుర్గా సూక్తంలో మొట్టమొదట. కాబట్టి అటువంటి విశిష్టమైనటువంటి వాడు అగ్ని. మన ఇళ్లల్లో ఇదివరకటి రోజుల్లో అగ్నిహోత్రాలు లేనిది బయటికి వచ్చేటువంటి వాళ్ళు కాదు. అగ్నిహోత్రం చేసి సనాతన సంప్రదాయవాదులు బయటికి వచ్చేటువంటి వారు. ఈ రోజుల్లో పరుగుల పందెంలో అగ్నిహోత్రాలు మర్చిపోతున్నారు, కానీ పూజా కార్యక్రమాలు కానివ్వండి, చివరికి భార్యాభర్తలు అయ్యేటువంటి ఆ వధూవరులకి వాళ్ళని కూడా అగ్నిహోత్రం చుట్టూ చూపిస్తారు. ఎందుకనంటే వాళ్ళ జీవితాల్లో పరిపూర్ణతను చేకూర్చేది. ఎందుకంటే అగ్నిని ఆశ్రయించి ఆ దేవతలందరూ కూడా ఉంటారు అని పెద్దలు చెప్తారు. కాబట్టి అగ్నిహోత్రానికి అంత విలువ ఉంది. కాబట్టి అగ్ని వేరు, అగ్నిహోత్రం వేరు. ఇది హోమద్రవ్యాలతోటి మంత్రపూరితంగా ఉండే అగ్నిని అగ్నిహోత్రం అంటారు. ఇది మామూలు అగ్ని.
గురువుగారు, మనం దేనైనా చూసినప్పుడు కానీ, విన్నప్పుడు కానీ, దేనైనా ఆస్వాదిస్తున్నప్పుడు కానీ ఆహా ఆహా అని అంటూ ఉంటాం కదా. కానీ కొంతమంది ఈ ఆహా అనే పదానికి విష్ణువు నామం అని చెప్తూ ఉంటారు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? అహం వేద్మి రామం మహాత్మానం, అహం అహా 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 ఆహా. ఇది విశ్వామిత్రుడు దశరథ మహారాజు గారితో చెప్పినటువంటి మాట. అహం వేద్మి రామం మహాత్మానం. నేను పంపించనయ్యా, మా వాడు చిన్నపిల్లాడయ్యా, ఇంకా 16 ఏళ్ళు కూడా రాలేదయ్యా, చిన్నపిల్లాడయ్యా, నీ వెంబడి పంపించమంటావు ఏమిటయ్యా అని అంటుంటే, అహం వేద్మి, నాకు తెలుసయ్యా రాముడు ఎటువంటి వాడో. రాముడు మామూలు వాడా? శ్రీమన్నారాయణ యొక్క స్వరూపము. అహం ఇక్కడ నేను అని అర్థం. అహం అనే పదానికి నాకు తెలుసు అని. ఇక్కడ అహ అనే పదం ఎందుకు వాడారు అంటే వ్యాఖ్యానకారులు చెప్పారు. హా నుంచి హా వరకు ఉండేటువంటి అక్షరాల మధ్య ఉండేటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంట. అంటే అక్షర స్వరూపుడు. ఇందాక మనం చెప్పుకున్నాం విష్ణుమూర్తికి అమ్మవారికి మధ్య తేడా లేదని చెప్పుకున్నాం. అందువల్ల అక్షర స్వరూపుడు విష్ణుమూర్తి కాబట్టి ఆ నుంచి హా వరకు ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన్ని అహ అని పిలుస్తారు. అందువల్ల అక్కడ అహం వేద్మి అంటే ఆ అక్షర స్వరూపుడు. అక్షరం అంటే నాశనము లేనటువంటిది అక్షరం కాబట్టి నాశనము లేనటువంటి ఆ అచ్యుతుడు, జారిపడనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని గురించి నాకు తెలుసు, ఆయన భగవంతుడని నాకు తెలుసు, నా వెంబడి పంపించు అని విశ్వామిత్రుడు దశరథ మహారాజు గారితో అన్నాడు. అందువల్ల నా పేరేమిటంటే నన్ను అహ అని పిలుస్తారు అని చెప్పి లోకంలో ఒక ఆర్యోక్తి ఉంది విష్ణుమూర్తి మీద. అందువల్ల అహ అంటే విష్ణుమూర్తి. దీనికి ఏమైనా ఆధారం ఉందయ్యా? విష్ణు సహస్రనామాల్లో కూడా ఆహా అని చెప్పి విష్ణు సహస్రనామాల్లో ఒక ప్రత్యేక నామం స్వామివారి మీద ఉంది. అందువల్ల అహా ఆహా ఆహా అని అంటే స్వామివారికి సంబంధించినటువంటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామం. అందువల్ల ఆహా అని అంటే ఎందుకంటే లోకంలో ఎందుకంటే ఈ పేరు విష్ణుమూర్తికి వచ్చిందంటే పెద్దలు కంచి స్వామి వారు చెప్పారు. లోకంలో విషాదంలోనూ సంతోషంలోనూ ఈ 2 సందర్భాల్లోనూ ఆహా అంటాం. ఏదైనా సంతోషం కలిగింది, ఆహా ఎంత బాగుంది, బా ఆహా 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 అంటాం. దుఃఖం వచ్చింది, అయ్యో అయ్యో ఆహా అని ఏడుస్తుంటారు, ఆహా ఆహా ఆహా. ఇక్కడ ఏడుపులో కూడా ఆహా 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 అనేది వాడతారు. దుఃఖంలోనూ వాడతారు, సంతోషంలోనూ వాడతారు. అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ వాడేటువంటి పదం ఏదైతే ఉందో ఆహా. ఆ రకంగానే సర్వకాల సర్వావస్థల్లోనూ నువ్వు తలుచుకో అహస్వరూపుడైనటువంటి ఆ ఆహారూపి అయినటువంటి ఆ విష్ణుమూర్తిని నువ్వు తలుచుకో అని చెప్పడానికి అహం, ఆ అహని అనేటువంటి పేరు కలిగినటువంటి వాడిని నేను అని విష్ణుమూర్తి చెప్పుకున్నాడట. అందుకని లోకంలో సుఖం కలిగినప్పుడు దుఃఖం కలిగినప్పుడు కూడా ఆ స్వామివారి పేరునే తలుచుకోవాలి. తలుచుకుంటే ఆయన మనని గట్టెక్కిస్తాడు. సుఖం కలిగినప్పుడు విర్రవెక్కకుండా, దుఃఖం కలిగినప్పుడు కుంగిపోకుండా కాపాడతాడు. అందుకని ఆహా. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.